హైదరాబాద్‌లో ఉన్న కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ అందులో ఎవ్వరు కరెక్ట్‌గా చెప్పలేదు. నేను ఈ వీడియోలో పూర్తిగా ఆ ఇంటి గురించి చెప్తా. మరి ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? 2000 టైంలో ఆ ఇంట్లో ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది. ఫాదర్, మదర్ ఇంకా వాళ్ళిద్దరి కూతుర్లు. సో, వాళ్ళ ఫాదర్‌కి ఇంకా వాళ్ళ మదర్‌కి అస్సలు పడకపోతుండే. ఊకే కొట్లాట అయితేనే ఉండే వాళ్ళిద్దరికీ. సో, ఒకరోజు వాళ్ళ ఫాదర్ ఆ ఇంట్లో నుండి ఎళ్ళిపోయిండు. కానీ వాళ్ళు ఈవెన్ పోలీస్ కంప్లెయింట్ గూడా ఇయ్యలేదు. అసలాయన ఏడికి బోయిండు? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమైంది? అసలు ఇప్పటికీ ఆయన గురించి అసలు ఏం తెలవదు. దాని తర్వాత వాళ్ళ మదర్ కొంచెం సైకోలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎట్లా అంటే ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళతోని మాట్లాడడానికి వచ్చినా ఈమె చాకు పట్టుకొని వాళ్ళని చంపేద్దాం అంత కోపంలా వాళ్ళ ఎనకాల పోతుండే. అది చూసిన ఇంటి పక్కన వాళ్ళు అసలు వీళ్ళ దగ్గరికి రావడానికి కూడా చాలా భయపడుతుండే. ఆ ఫ్యామిలీ వాళ్ళు లిటరల్లీ మార్నింగ్ పూట బయటికి గూడా రారు. కానీ నైట్ ఎట్లయితే అయితుండేనో, ఆ ఇంటి నుండి మంత్రాల సౌండ్స్, ఇంకా వాళ్ళ కూతుర్లు 2 క్యాండిల్స్ చేతిలో పట్టుకొని ఫస్ట్ ఫ్లోర్‌లో విండోస్ దగ్గర తిరుగుతున్నారు అని చెప్పినారు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏందంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న విండో దగ్గర వాళ్ళు బాటిల్‌లో బ్లడ్ వేసి బయటికి హ్యాంగ్ జేస్తుండే. 2002లో ఒక దొంగ ఆ ఇంట్లో దొంగతనం చేద్దామని ఫిక్స్ అయితాడు. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళే ముందు ఆయన ఆ ఇంటి గురించి అయితే తెలుసుకోవాలి గదా! సో, ఆయన 1 వీక్ నుండి ఆ ఇంటిని చూడడం స్టార్ట్ చేసిండు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు లైట్స్ ఆఫ్ అయితున్నాయి, ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, అసలు ఏమేం చేస్తారు, ఎప్పుడు పడుకుంటారు అదొకటి ప్రతి ఒక్కటి చిన్నది గూడా చూసిండాయన. సో, చూసి ఫిక్స్ అయితాడు ఒకరోజు పోదామని. ఇంకా ఆ దొంగ ఫిక్స్ అయ్యి ఆ ఇంటి లోపలికి వెళ్తాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో వెతికితే అసలేం దొరకదు. చిన్న చిన్న ఐటెమ్సే దొరుకుతాయి. సో, ఈయనేమనుకుంటాడంటే గోల్డు, మనీ అవన్నీ బెడ్‌రూమ్‌లోనే ఉంచుకుంటారు గదా! సో, బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూద్దామని ఫస్ట్ ఫ్లోర్‌లోకి ఇట్లా పోదామని అనుకుంటాడు. ఇట్లా పోతుండు ఎట్లయితే స్టెప్స్ ఎక్కుతుండో ఆయనకి ఒక డేంజర్ స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ ఎట్లుండే అంటే ఏదో బాడీ చనిపోయిన స్మెల్ ఉంటది గదా! అట్లుండే. సో, ఆయనేమనుకుండంటే చిన్న చిన్నది చచ్చిపోయుండొచ్చు అని ఆయన అనుకోని ఆయననైతే గట్టిగా అనుకుండు. చేస్తే పెద్దదే చేద్దాం. ముందే ఈ కాలనీ పెద్దది గదా! గట్టిగానే ఉంటాయి పైసలు అనుకోని ఫస్ట్ ఫ్లోర్‌లోకి పోతాడు. ఆయన బెడ్‌రూమ్ డోర్ ఇట్లా తెరిచి లోపలికి పొయ్యి బెడ్ మీద చూస్తే అక్కడ 3 డెడ్ బాడీస్ పడిపోయి అక్కడే ఉన్నాయి. అది చూసిన ఆయనకి కాళ్ళు ఫ్రీజ్ అయిపోయినాయి. ఆడికంచి కదలడానికి కూడా వస్తలేదు ఆయనకి. లిటరల్లీ షాక్ అయిపోయిండు ఆయనకి. ఏం తెలుస్తలేదు. ఇప్పుడు అది చూసి వెళ్ళి పోలీస్ కంప్లెయింట్ ఇద్దామన్నా పోలీసోళ్ళు ఏమనుకుంటారు? అరే! ఈయననే చంపిండొచ్చు, వచ్చి కహాని చెప్తుండొచ్చు అని వాళ్ళు అనుకుంటారు కదా! కామన్ కదా! సో, ఈయన భయపడి జల్దీ జల్దీన ఆ ఇంటి నుండి బయటికి ఉరుక్కుంటూ వెళ్ళిపోయి కొంచెం దూరంలో ఆగుతాడు. ఇంకా ఆగి ఆలోచిస్తుంటే ఇక ఆయనకి గిల్ట్ ఫీలింగ్ వచ్చి ఆయనేమనుకుండు, అరే! ఇప్పుడు నేను ఇదంతా చూసినాక నేను పోలీసోళ్ళకి చెప్పకపోతే ఆ బాడీస్ అక్కడే ఉంటాయి కదా! అని ఆయనకి పాపం అనిపించి అప్పుడిదప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఉన్నదున్నట్టు చెప్తే వాళ్ళు ఈయనని కస్టడీలోకి తీసుకున్నారు. తీసుకొని ప్రతి ఒక్క చిన్నది కూడా వాళ్ళు అడిగిర్రు. మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు పోలీసోళ్ళు ఆ బిల్డింగ్ దగ్గరికి ఎట్లయితే పోయినారో పోయి ఆ ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఆ డెడ్ బాడీస్ అక్కడే ఉన్నాయి. పోలీసోళ్ళు ఏం చేసిర్రు, ఫోటోస్ అవన్నీ క్లిక్ చేసుకొని ఆ బాడీస్‌ని పోస్ట్‌మార్టంకి పంపించేసినారు. ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌ల ఏమొచ్చింది తెలుసా? ఆ బాడీస్ చనిపోయి 6 మంత్స్ అయితుంది అనొచ్చింది. ఆ రిపోర్ట్స్ గురించి దొంగకి చెప్తే ఆయన ఎంత షాక్ అయిండో తెలుసా? లిటరల్లీ ఆయనకేం అర్థం కాలేదు. ఒక 2 సెకండ్స్ అయితే. ఆ దొంగ పోలీసోళ్ళతోటి ఏమన్నాడు తెలుసా? "అరే సార్ మీరు ఏం చెప్తుర్రు? నాకేం అర్థమైతలే. అరే లిటరల్లీ నేను ఆ ఇంటిని 1 వీక్ నుండి నేను చూస్తున్నా. ఆ ఇంట్ల లైట్స్ ఆఫ్ అయితున్నాయి, ఆన్ అయితున్నాయి. విండోస్ కాడ వాళ్ళు తిరుగుతుర్రు. ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేసే నేను ఆ ఇంటికి పోయినా" అని చెప్పిండు. అది విన్న పోలీసోళ్ళకి గూడా ఏం అర్థం కాలేదు. వాళ్ళకి కూడా డౌట్ వచ్చింది. ఏంది అసలు ఏంది కథ అని. ఆ పోలీసోళ్ళు వెళ్లి చుట్టుపక్కన ఇంటి వాళ్ళని కనుక్కుంటే అది విన్న ఇంటి పక్కన వాళ్ళు షాక్ అయిపోయారు. అసలు ఏంది కథ అని వాళ్ళకసలు ఆడ ఏం అర్థమైతలేదు. నిజంగా ఆ ఇంటి నుండి ఎప్పుడు ఎవరో ఏడ్చే సౌండు, ఎవరో అరిచే సౌండు, ఇంకా ఆ ఫస్ట్ ఫ్లోర్ కారిడార్‌లో ఎవరో క్యాండిల్స్ పట్టుకొని నడుస్తున్నారు అని వాళ్ళు ప్రతి ఒక్కటి చూసినారు.
కానీ వాళ్ళకిప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు చూసింది మనుషులని కాదు ఆత్మలనని. ఇంకా ఆ రోజు నుండి ఆ రోడ్లకి పోవాలన్నా చాలామంది భయపడతారు. కానీ ఇప్పటికీ ఆ ఇంటి దగ్గర చుట్టుముట్టు లైట్స్ ఆన్ ఆఫ్ అయితేనే ఉంటాయి. సో గాయ్స్, మీరేమనుకుంటున్నారు ఈ స్టోరీ గురించి కామెంట్స్లో చెప్పండి. ఇంకా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నెక్స్ట్ స్టోరీలో కలుసుకుందాం. సో అప్పటి వరకు పీస్.